బైసెప్స్. బైసెప్స్ అంటే జనరల్‌గా అందరూ అనుకునేది ఒక స్టైల్ స్టేట్మెంట్ అని. కానే కాదు. బైసెప్స్ అంటే పవర్, ప్రొటెక్షన్ అండ్ పెర్ఫార్మెన్స్. చిన్న వయసు నుంచి ఐఐటీలు, ఎన్ఐటీలు వీటి గురించి ఆలోచిస్తూ పెద్ద పెద్ద బరువులు, పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని తిరుగుతుంటారు చూసారా? వాళ్ళు ఆ బ్యాగులు ఎత్తాలన్నా కావాల్సినవి బైసెప్సే. రిటైర్ అయ్యాం కదా, రిలాక్స్ అవుదాం అనుకున్నా కానీ తప్పక వెళ్ళి షాపింగ్ చేయాల్సి వచ్చి కాయగూరలు తీసుకొస్తుంటారు చూసారా? వాళ్ళ కవర్లో కాయగూరలు ఎత్తాలన్నా ఉపయోగపడేవి బైసెప్సే. అండ్ మీ ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ అవ్వకపోతే గట్టిగా తోసి మీరు పుష్ చేస్తే కానీ ఓపెన్ అవ్వని డోర్లు ఉంటాయి. అంత హెవీ డోర్స్ మీరు పుష్ చేయాలన్నా మీకు కావాల్సిన బైసెప్సే. సో అలాంటి బైసెప్స్ని మీరు కేవలం స్టైల్ స్టేట్మెంట్ అంటే అట్ట, బైసెప్స్ మీ డైలీ యూస్కి అంటే మీ ఫంక్షనల్ యూసేజ్, డైలీ చేసే యాక్టివిటీస్కి చాలా అవసరం ఉంటాయి. బైసెప్స్ బిల్డ్ చేయడం వల్ల మీకు మజిల్ గ్రోత్ ఉంటుంది. అండ్ మజిల్ గ్రోత్ ఎక్కువ ఉండడం వల్ల మీ బాడీ మెటబాలిజం స్పీడ్ అవుతుంది. మెటబాలిజం స్పీడ్ అవ్వడం వల్ల మీరు ఇంటేక్ తీసుకున్న ఫుడ్ తొందరగా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది తగ్గుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి, మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడైతే మనం బైసెప్స్ వేరియేషన్స్ చేద్దాం. అండ్ ఐ హోప్ యూ లవ్ దిస్. బైసెప్స్ వేరియేషన్ చేసే ముందు మనం లైట్గా బైసెప్స్ స్ట్రెచ్ అండ్ కైండ్ ఆఫ్ వార్మప్ చేద్దాం. రైట్, ఫస్ట్ రిస్ట్ టర్న్స్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. వార్మప్ ఎందుకు చేయాలో మీకు తెలుసు. బ్లడ్ ఫ్లో మీ బాడీలో యూనిఫామ్గా ఇంప్రూవ్ అవ్వడానికి. దట్స్ హౌ యువర్ బాడీ కోఆపరేట్స్ విత్ యూ. ఆర్మ్ సర్కిల్స్, షోల్డర్ రోల్స్ అంటారు వీటిని. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ ఆర్మ్ సర్కిల్స్. లైట్ వార్మప్, విండ్ మిల్ చేద్దాం. జంపింగ్ జాక్స్ చేద్దాం. రైట్, ఓకే, వార్మప్ చేసాం, బాగానే ఉంది. రన్నింగ్ అండ్ ప్లేస్ చేద్దామా? అదే ప్లేస్లో కాళ్ళు రన్నింగ్ చేస్తాం. షూలేస్ ఉని కట్టేద్దాం. 1, 2, 3 and go. వండర్ఫుల్.
ఇంకా బైసెప్స్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేద్దాం. బైసెప్ స్ట్రెచ్ ఇలా పెట్టి, అంటే ఒక ప్లెయిన్ సర్ఫేస్, ప్యారలల్ సర్ఫేస్, ఈ బైసెప్ ఏదైతే ఉందో అక్కడ స్ట్రెచ్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇట్లా ప్లెయిన్ హ్యాండ్ పెట్టి స్ట్రెచ్ చేసే కన్నా, ఐ మీన్ ఇలా స్ట్రెచ్ చేసే కన్నా ఇలా పెట్టారనుకోండి, ఇంకొంచెం ఎక్కువ స్ట్రెచ్ దొరుకుతుంది. ఇలా వండర్ఫుల్. ఇక సిరీస్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ బైసెప్ కర్ల్స్. ఫస్ట్ వెయిట్స్ దగ్గర పెట్టుకున్నా కంఫర్టబుల్గా. ఇప్పుడు ఫస్ట్ వెయిట్ వచ్చి 4.5, 4.5, 4.5, ఇది కూడా 4.5. చలో, బైసెప్ కర్ల్స్తో స్టార్ట్ చేద్దాం. 2, 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో 15 reps కొట్టాం. అండ్ వెయిట్ వచ్చి 10 kgs. సో 10 on this side, 10 on this side అనమాట, రైట్? సో నెక్స్ట్ సెట్ కొడదాం. ఫస్ట్ సెట్ 10 kgs చేసాం కదా, 10 on each side. ఇప్పుడు 14 kgs on each side చేద్దాం. వెయిట్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో అడ్జస్టబుల్ డంబుల్స్ ఉంటే ఇదొక కంఫర్ట్ అని చెప్పచ్చు, రైట్? 14 kgs on each side. Let's do this. Three, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. పంప్ ఎలా ఉంది? అదిరిపోయింది బ్రో. 14 kgs ఆన్ ఈచ్ సైడ్ చేసాం కదా. సో థర్డ్ సెట్ 17 kgs ఆన్ ఈచ్ సెట్ చేద్దాం. సారీ, 17 kgs ఆన్ ఈచ్ సైడ్. ఈసారి రెప్స్ ఎన్ని వస్తాయో చూద్దాం. 1, 2, 3 అండ్ గో.
Yeah, 10 reps. Ouch. సో 3 సెట్స్ ఫినిష్ చేసాం. మనం చేసినవి బైసెప్ కర్ల్స్, రైట్? సీటెడ్ బైసెప్ కర్ల్స్. సో నెక్స్ట్ వేరియేషన్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆల్టర్నేట్ బైసెప్ కర్ల్స్. సో ఇప్పుడు బైసెప్ కర్ల్స్ అంటాం, మేబీ బైసెప్ డంబుల్ కర్ల్స్ అని కూడా అనొచ్చు. బట్ ఇప్పుడు సింగిల్ డంబుల్తో వేరియేషన్ చేస్తున్నాం, దీన్ని డంబుల్ కర్ల్ అంటాం, రైట్? సో అక్కడ వెయిట్ ఉంచేస్తాను 17 kgs, రైట్? 1 2 3 and go. యా 17 రెప్స్ వచ్చాయి. బైసెప్ పెయిన్ వస్తుంది బ్రో. వస్తుంది మరి. నెక్స్ట్ సెట్ కొడదాం, చిన్న గ్యాప్. ఇందాక 17 kgsతో ఫస్ట్ రెప్స్ కొట్టాం. ఇప్పుడు మనం 21 kgsతో సేమ్ వేరియేషన్ డంబుల్ కర్ల్స్ చేస్తున్నాం. సో పెడుతున్నప్పుడు హ్యాండ్స్ మీ కంప్లీట్ వెయిట్ కంఫర్టబుల్గా అండ్ కాన్ఫిడెంట్గా పట్టుకునేటట్లు మీ హ్యాండ్స్ పెట్టండి, రైట్? గో. 1 2 3 and go. యా 15 రెప్స్ కొట్టాం. నెక్స్ట్ సెట్ కొడదాం. 21 kgsతో సెకండ్ సెట్ కొట్టాం కదా, ఇప్పుడు థర్డ్ సెట్ 24 kgsతో చేస్తున్నాం. కంఫర్టబుల్గా పట్టుకోండి, కింద పడిందంటే పగిలిపోద్ది. డంబుల్ కదా మనకి, రైట్? 1 2 3 and go. Oops. అమ్మా యాక్చువల్లీ కొడుతున్నప్పుడు మనం బాడీ ఇన్స్టేబుల్ అయిపోయి ఇలా ఊపితే ఉపయోగం ఉండదు. బికాస్ సోల్ కాన్సన్ట్రేషన్ అనేది బైసెప్ మీద పడదు, మీ బ్యాక్ మీదకి అండ్ లోవర్ బ్యాక్ పెయిన్ రావడం, లేదంటే షోల్డర్ పెయిన్ రావడం లాంటివి మొదలవుతాయి, రైట్? ఇలా ఊగిపోయి ఎత్తద్దు, కంఫర్టబుల్గా ఎత్తుంది. యాక్చువల్లీ నాకు కూడా ఇప్పుడు వెయిట్ ఎక్కువైంది, సో నేను కూడా ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ పేరు చెప్పి మరీ ఎక్కువ ఎత్తకుండా కొంచెం బ్యాలెన్స్గా ఎత్తాను నెక్స్ట్ టైం నుంచి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ హ్యామర్ కర్ల్స్ చేద్దామా, కాన్సన్ట్రేషన్ కర్ల్స్ చేద్దామా? హ్యామర్ కర్ల్స్ చేద్దాం. ఇక థర్డ్ వేరియేషన్ హ్యామర్ కర్ల్స్ స్టార్ట్ చేద్దాం. సో అన్ని వైపులా 5.5 పెట్టాను. 12 kgs on each side. 1 2 3 and go. ఓకే 16 కొట్టాం కదా, నెక్స్ట్ వెయిట్ ఇంక్రీజ్ చేద్దాం. 12 kgs on each side చేసాం మనం ఫస్ట్ సెట్. సో ఇప్పుడు
17 kgs ఆన్ ఈచ్ సైడ్ చేస్తున్నాం. ఇలా డంబుల్స్ పట్టుకుని నడిస్తే ఫార్మర్ వాకింగ్ అంటారు. ఓకే, లెట్స్ డూ దిస్. 2, 3 and go. యా 15 kgs మొత్తానికి ఏదోలాగా కింద మీద పడి కొట్టడం జరిగింది. ఈచ్ డంబుల్ 17 kgs ఉంటేనే హ్యామర్ కల్చర్ ఇంత కష్టంగా ఉందే. ఇప్పుడు మనం 21 kgs ఈచ్ డంబుల్ తీసుకుని చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేద్దాం. సో ఈచ్ 21 kgs. ఇప్పుడు 21 kgsతో హ్యామర్ కల్స్ చేద్దాం. రైట్. ఓ 9 హార్ష్గా వచ్చినాయి. అబ్బా ఇంక చాలు. సో ఇలా బైసెప్స్ పెంచడం వల్ల ఉపయోగాలు ఏంటో చెప్తాను. డైలీ జనరల్గా మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, ఏ బ్యాగ్లైనా, ఏ వెయిట్ లిఫ్ట్ చేయాలన్నా మీ బైసెప్స్ మజిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. రైట్. అండ్ మీ కిడ్స్ బ్యాగులు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బరువుగా ఉంటున్నాయో. ఆ 80లు అవన్నీ పుస్తకాలన్నీ మొయ్యాలంటే మరి ఈ మాత్రం బైసెప్స్ లేకపోతే అలాగే బైసెప్స్ అలాగ ఉపయోగపడతాయి. అండ్ పుల్లింగ్ ఏది పుల్ చేసినా మీరు మీ బైసెప్స్ మజిల్ అనేది అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఏదైనా హోల్డ్ చేసినా కానీ, ఏదైనా గ్రిప్ చేసినా కానీ మీ బైసెప్స్ చాలా వర్క్ చేస్తాయి అక్కడ. సో బైసెప్స్ డైలీ ఫంక్షనల్ యాక్టివిటీస్కి చాలా అవసరం. అండ్ హెవీ డోర్స్ ఏమైనా తొయ్యాలన్నా, హెవీ లిఫ్ట్స్ ఏమైనా తొయ్యాలన్నా మీకు ఖచ్చితంగా బైసెప్ మజిల్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీరు చిన్అప్స్ చేస్తున్నా, పులప్స్ చేస్తున్నా, జిమ్ వర్కౌట్ చేస్తున్నా, మీరు లిఫ్ట్ చేస్తున్న ప్రతి వెయిట్కి కూడా మీ బైసెప్ మజిల్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. స్పోర్ట్స్ లైక్ క్రికెట్, స్విమ్మింగ్, మార్షల్ ఆర్ట్స్, డాన్సింగ్, ఇంక ఇలాంటివి మీరు ఏం చేస్తున్నా కానీ మీ బైసెప్ మజిల్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మరి ఇన్ని విషయాలు బైసెప్ మజిల్ గురించి చెప్తున్నాను, మరి మీరు బైసెప్ వర్కౌట్ చేయకపోతే ఎలా చెప్పండి. ఇంజురీ ప్రివెన్షన్. మీరు ఏమైనా వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇంజూర్ అవ్వకూడదు అనుకుంటే మీ బైసెప్స్ స్ట్రాంగ్గా ఉంటే కనుక అది చాలా సపోర్ట్ ఇస్తుంది మీకు. మీ ఎల్బో అండ్ షోల్డర్ జాయింట్స్లో ఒకవేళ బలం తక్కువ ఉంటే కనుక మీ బైసెప్స్ కోఆర్డినేట్ చేస్తాయి ఆ వెయిట్ని. సో అలాంటప్పుడు మీ బైసెప్స్ స్ట్రెంగ్తన్ అయి ఉండాలి కదా. ఫోర్ ఆర్మ్ మజిల్స్, అలాగే ట్రైసెప్స్, వీటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట మీ బైసెప్ మజిల్. ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ మీ ఎల్బో, ఫోర్ ఆర్మ్, షోల్డర్, వీటి మధ్య బ్యాలెన్సింగ్ అనేది మీ బైసెప్ మజిల్ బట్టే ఉంటుంది. సో బైసెప్ మజిల్ని ఖచ్చితంగా మీరు ట్రైన్ చేయాలి. ఇంప్రూవ్డ్ పోస్చర్ అండ్ స్టెబిలిటీ. ఎప్పుడైనా ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీ షోల్డర్స్ బాగా స్ట్రెయిన్ అయినట్టు, పెయిన్ వచ్చినట్టు అనిపించిందా? సో అలా అనిపిస్తుంటే అర్థం మీ బైసెప్స్ సరిగ్గా కోఆర్డినేట్ చేయలేకపోతున్నాయని. సో మీ బైసెప్స్ కోఆర్డినేట్ చేయాలి అంటే ముందు అవి స్ట్రెంగ్తన్ అయి ఉండాలి. సో అందుకైనా మీరు బైసెప్ వర్కౌట్ చేయాలి. ఇంకో విషయం చెప్పిన, మజిల్ గ్రోత్ అండ్ ఫ్యాట్ బర్నింగ్, వీటి మధ్య లింక్ ఉంది తెలుసా? మీకు ఎంత ఎక్కువ మజిల్ ఉంటే మీ మెటబాలిజం అనేది అంత స్పీడ్గా ఉంటుంది. ఐ మీన్ టు సే, మీరు తిన్న ఫుడ్ అంతా క్యాలరీస్ రూపంలో, ఎనర్జీ రూపంలో తొందరగా కన్వర్ట్ అవుతుంది. సో ఎక్కువ మజిల్ ఉండడం వల్ల మీకు బెనిఫిట్సే కానీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమి లేవు. అండ్ ఓవరాల్ మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి, ఒక ఎస్థెటిక్ లుక్కి, అంటే ఇలా ఫోర్ ఆర్మ్స్ కనబడడానికి కానీ, మీ బైసెప్స్, హ్యాండ్స్ మజిల్స్ ఇలా కనబడడానికి కానీ మీకు చాలా తోడ్పడతాయి అన్నమాట. ఒక వెల్ బిల్ట్ బైసెప్స్ లుక్ ఏ ఎస్థెటిక్ లుక్, అంటే ఒక అథ్లెటిక్ లుక్ కూడా వస్తుంది మీకు. ఏంటి ఇన్ని బెనిఫిట్స్ చెప్తున్నానా నేను? ఇంకా మీరు బైసెప్స్ వర్కౌట్ చేయరా? ఇంకా ఇట్ బూస్ట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. ఒక వెల్ బిల్ట్ biceps give a strong athletic look and improves arm shape in t-shirts,
అంటే మీరు వేసుకున్న టీ షర్ట్ ఏదైనా కానివ్వండి, మీ ఆర్మ్ సైజ్ పెద్ద ఉండి మీ బైసెప్స్ స్ట్రాంగ్గా కనబడితే కనుక ఇట్ గివ్స్ అన్ అథ్లెటిక్ అండ్ ఏస్థెటిక్ లుక్. మీరు ఏ డ్రెస్ వేసినా బాగుంది అని మీకు అనిపిస్తే ఇట్ బూస్ట్స్ కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్ ఇన్ యూ. మరి ఇన్ని బెనిఫిట్స్ చెప్పాను, డెఫినెట్గా బైసెప్స్ వర్కౌట్ చేస్తారనుకుంటున్నా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏజింగ్ అండ్ బోన్ హెల్త్. సో మీరు ఈ బైసెప్స్ వర్కౌట్ చేయడం వల్ల మజిల్ మాస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇంప్రూవ్స్ ఆర్మ్ స్ట్రెంగ్త్ అండ్ కోఆర్డినేషన్. సో మీరు ఏజ్ పెరిగినప్పటికీ మీ ఆర్మ్ స్ట్రెంగ్త్, మీ బాడీ కోఆర్డినేషన్ బాగుందంటే యూ విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ కదా. మీ ఏజింగ్ కూడా తగ్గినట్టు మీరు ఫీల్ అవుతారు. అట్ ది సేమ్ టైం బోన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే యూఆర్ హ్యావింగ్ మోర్ మజిల్ అండ్ ఇట్స్ రెడీ టు వర్క్ ఫర్ యూ. సో ఇంకేం కావాలి, ఇన్ని విషయాలు చెప్పేశాను. ఇంకా ఫైనల్గా ఒక్క స్టేట్మెంట్ ఇస్తున్నా, అది ఏంటంటే బైసెప్స్ ఆర్ నాట్ ఏ స్టైల్ స్టేట్మెంట్, దే ఆర్ అవర్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొటెక్షన్. సీ టుమారో. సైనింగ్ ఆఫ్, వికాస్.